ముంబైలో అనితా చౌహాన్ అని ఒక ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. క్రిస్మస్ సందర్భం రాగానే కొంతమంది ఆమెకు స్వీట్లు ఇవ్వాలని, బైబిల్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వచ్చారు. రాగానే అందులో ఒక ఆయన లీడ్ తీసుకుని, మ్యామ్ మేము క్రిస్మస్ ట్రీట్ ఇవ్వడానికి వచ్చాం, టేక్ దిస్ స్వీట్ అండ్ బైబిల్ ఆల్సో అనగానే, బైబిల్ అంటే క్రైస్తవులు చదువుతారని తెలుసు, కానీ బైబిల్ ఏముంటుందో తెలియదు ఆమెకి. బైబిల్ తీసుకుని అటు ఇటు తిరగేసి ఇందులో ఏముంటుందని అడిగింది. వెంటనే ఒక ఆయన లేచి, మనకు అవకాశం వచ్చింది కదా అని సువార్త చెప్పేశాడు. సువార్త చెప్పగానే ఆమె కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చేస్తుంది. ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళకి ఒకలాంటి టెన్షన్ ఏంటో తెలుసా? మేము చెప్పామండి, చెప్తానే ఉన్నాడు, బాబు నువ్వు మాట్లాడద్దా ఎక్కువ అని. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏడుస్తారు. ఇప్పుడు మళ్ళందరూ ఎక్కడేసేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడేస్తారు. ఎందుకంటే ఆమెను ఏడిపిస్తావు నువ్వు అని. మేము మా పాస్టర్ గారికి చెప్తానే ఉంటామండి, వద్దండి బాబు అని. ఈయన వెండో అన్నట్టుగా వారు టెన్షన్ పడుతుంటే ఆమె ఏడ్చి కళ్ళు తుడుచుకుని అంది, యేసు ప్రభు నా కుమారుని స్వస్థపరచగలరా అంది. స్వస్థపరచగలడా అని అడిగింది. అప్పుడు స్వస్థత జరుగుతో లేదు తర్వాత సంగతి, కానీ ముందు వీళ్ళందరూ రిలాక్స్ అయిపోయారు. ఎందుకోసం తెలుసా? ఈమె ఏడుస్తుంది సువార్త చెప్పావని కాదనమాట, వాళ్ళ కుమారుడి కోసం. ఏమైందమ్మా మీ కుమారునికి? ఏమో కొంతకాలం వరకు బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు మా కుమారుడు మంచం పట్టేశాడు, మంచం దిగట్లేదు. చుట్టుపక్కల పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు, కానీ మా వాడు ఆడుకోవట్లేదు, మంచం పట్టే ఉన్నాడు. ఒక అమ్మాయిని పెట్టి నేను విధి నిర్వహణలో ముందుకెళ్ళాలి కాబట్టి మరలా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నా కొడుకంటే నాకు చాలా ఇష్టం, నా కుమారుణ్ణి మీ దేవుడు స్వస్థపరచగలడా అని అడిగింది. దావి సేవకులందరూ లేచారు, పోలీస్ స్టేషన్లో ప్రార్థన చేశారు. ప్రభువా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నీతో ప్రార్థన చేసిన వారి కుమారుడు ఇబ్బందులో ఉన్నాడట, సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేశారు. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈమె యూజువల్గా సాయంకాలం ఒకసారి బిడ్డను చూసుకోవడానికి ఇంటికి వెళ్తుంది. రోజు కూడా ఆ మంచం మీద పడిన బిడ్డను పరామర్శించి కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి మరలా ఆమె డ్యూటీలోకి వచ్చేస్తుంది. ఆ రోజు కూడా జీప్ వేసుకుని ఇంటికి వెళితే మంచం మీద కుమారుడు లేడు. పనమ్మని పిలిచి అడిగింది, ఏడి కొడుకేడి అని అడిగితే, ఉదయం 11:30 సడన్గా మంచం దిగి లేచి పిల్లలతో ఆడుకున్నాడండి బయట అంది. అదే సమయం దేవుని సేవకులు పోలీస్ స్టేషన్లో ప్రార్థన చేసిన సమయం. హల్లెలూయా! Prayer changes things in your life. ఈ రాత్రి ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన నీ స్థితిగతులను ఏం చేస్తుంది? మారుస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన బహుబలం గలదై ఉంటుందని యాకోబు భక్తుడు చెప్పినట్టుగా, pray with faith in the presence of God and you will see wonders from God. దేవుని నుండి అద్భుతాలు చూస్తావు. యేసు ప్రభువారు లోకానికి వచ్చున్నారు. I am the door. నేనే ద్వారాన్ని. ఏంటి ప్రభువా, దేనికి ద్వారం? నువ్వు నీలోంచి ప్రవేశిస్తే, నీ ద్వారా ప్రవేశిస్తే మేము ఏ అనుభవాలు పొందుకుంటాం? నేను ఆల్రెడీ చెప్పిన ప్రారంభంలోనే, మొట్టమొదటిగా మీరు రక్షణ పొందుతారు, రెండవది మీరు స్వాతంత్రాన్ని అనుభవిస్తారు, మూడవది మీరు సమృద్ధిని అనుభవిస్తారు. ఈ రాత్రి నువ్వు రక్షించబడాలంటే నీ చేసే క్రియలు, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే లోక సంబంధ సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలను రక్షణలోకి నడిపించవు. కానీ యేసు ప్రభు రక్షకుడికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చావు ప్రభు అని అడిగితే యేసు ప్రభు చెప్పారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చారని. యేసయ్య రక్షకుడే కానీ ఆయన శిక్షకుడు కాదు. నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని సిలువలో బలిదానంగా అర్పించిన యేసు ప్రభు ఈ రోజు చేతులు చాపి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. రక్షించబడాలని కోరుతున్నావా? రా ప్రభు దగ్గరికి. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు రక్షణ పొందావా? హ్యావ్ యు బీన్ సేవ్డ్? ఆ ప్రశ్న ఎవరైనా అడిగారా ఎప్పుడైనా? అడిగితే నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? కొన్నిసార్లు విచిత్రమైన సమాధానం వింటూ ఉంటాం దేవుని సేవకులు. ఒక యవనస్తుని అడిగాను, బాబు రక్షణ పొందేవంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. ప్లాన్ చేయడం ఏంటో? నువ్వేమన్నా సివిల్ ఇంజనీర్ నువ్వు ప్లాన్ చేయడానికి? నువ్వేంటి ప్లాన్ చేసేది? యేసు ప్రభు ప్లాన్ చేసి ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు సిలువ మీద. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నమ్ము, విశ్వసించు. యేసు క్రీస్తు ప్రభు నీ కోసం కార్చిన రక్తంలో నీకేముంది? రక్షణ ఉంది. మా తాత ప్రతి ఉదయాన్నే లేచి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణగత వత్సల త్రాహిమాం యుగే యుగే అనిదా శరణం నాస్తి తొమేమ శరణమమ్మ అని ముక్కు మూసుకుని 3 సార్లు మమ్మ 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 అనుకునేవాడు. మా తాత రోజు చెప్పేవాడు ఈ శ్లోకాన్ని. దాని అర్థం ఏంటో తెలుసా? ఓ దేవా, నేను పాపిని, నా కర్మలన్నీ పాపమే, ఈ పాపంలో చచ్చిపోతే నేను నరకానికి పోవాలి. నువ్వే దేవుడు అయితే, శరణం కోరదగిన శరణాగత వత్సలుడు అయితే నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఈ పాప బానిసత్వం నుండి, బంధకాల నుంచి నాకు విడుదల దయచేయి. ఒకవేళ ఈ రాత్రి నీది కూడా అదే ప్రార్థన అయితే నా యేసయ్య సమాధానం ఇస్తున్నాడు, ఐఎమ్ ద సేవర్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి రక్షకుడు నేనే. హల్లెలూయా! యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు రక్షించబడుతున్నారు. గ్రీకులో సాటర్ అనే పదం ఉంటుంది.
సాటర్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? వన్ హూ సేవ్స్ అస్ ఫ్రమ్ ఇటర్నల్ డామ్నేషన్. నిత్య నరకము నుండి మనల్ని తప్పించగలిగేవాడు రక్షకుడని. అందును బట్టే సాటర్ అనే మాటకు రక్షకుడు అనే మాట చెబితే, సోజో అనే పదం మీరు ఎప్పుడైనా వినుంటారు. సోజో అనగా ఇట్స్ ఎ వర్బల్ ఫామ్. రక్షించుట అనే మాటకు క్రియారూపకమైన పదం సోజో. యేసు ప్రభువు ఈ లోకానికి మనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే నిత్య శిక్ష నుండి, భయంకర నరకము నుండి, ఉపద్రవం నుండి, ఉగ్రత నుండి మనల్ని రక్షించి నిత్య రాజ్యాన్ని తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చేవాడు. లోపలికి వచ్చి బయటికి పోవచ్చు అనే మాట, యేసు ప్రభువుని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వస్తామని కాదు అక్కడ అర్థం. కొంతమంది ఇలా అర్థం చేసుకుంటారు, నేను బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ దేవుడు తీసుకొస్తారని. అక్కడ కాదు అక్కడ అర్థం. లోపలికి వచ్చి బయటికి పోవచ్చు అనే పదం బైబిల్లో కొన్ని చోట్ల వాడబడింది పాత నిబంధనలో. ఆ టర్మినాలజీ మనం చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో మనకున్న స్వాతంత్రము. లోకం ఇచ్చే స్వాతంత్రం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక మేకపోతును బలి ఇచ్చేటప్పుడు దాన్ని వదిలేస్తారట కాసేపు. అది పొలాల నిండా ఎగురుతూ ఉంటుందట. నా అంత స్వాతంత్రం కలిగిన ఎవరు లేరని. ఆ తర్వాత దాని మెడలో ఒక దండేసి జాగ్రత్తగా తీసుకొచ్చి ఒకే దెబ్బ. లోకం ఇచ్చే స్వాతంత్రం కూడా అలాంటిదే. నీ నాశనానికి ముందు వచ్చే స్వాతంత్రం ఒక మేకపోతును బలి ఇచ్చే ముందు వదిలేస్తారు కొంతసేపు, దాన్ని ఎంజాయ్ చేసే అన్నట్టుగా. కొంతమంది అదే స్వాతంత్రం అనుకున్నారు చాలామంది. కానీ నిజమైన స్వాతంత్రం క్రీస్తు ప్రభులో ఉంది. హల్లెలూయా. యూ కెన్ సెలబ్రేట్ గాడ్స్ విక్టోరియస్ లైఫ్. యూ కెన్ సెలబ్రేట్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కృపను సెలబ్రేట్ చేసుకునే స్వాతంత్రాన్ని ప్రభు నీకు ఇస్తాడు. మూడవది మేతమేయుషుండును అంటే అర్థం ఏంటో తెలుసా? సమృద్ధిని దేవుడు ఇస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడు? పరుండ చేస్తాడు. ఈ మూడు ఆశీర్వాదాలు కావాలి. రాత్రి ద్వారమై ఉన్న యేసయ్య నుంచి ఆ మూడు దీవెనలు మనం పొందుకోవాలని ఈ రాత్రి ప్రభు మనందరినీ తన చేతులు చెప్పి పిలుస్తున్నాడు. వద్దామా ప్రభు దగ్గరికి?